ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సార్, మా అమ్మగారి గురించి వెతుకుతున్నారా? ఏమైనా ఆచూకీ దొరికిందా? దొరకలేదు. దొరకగానే చెప్తాను, సరేనా? అవసరమైన కేసులు సరిగ్గా పట్టించుకోవడం లేదు, కానీ ఇలాంటివి బానే చేస్తారు. సార్, లాయర్ గారు, ఈ కేసులో ఎలా అయినా సరే గౌతమ్ బయటికి రావాలి సార్. అలాగే మీరు ఒక్క ఎవిడెన్స్ తీసుకురండి. ఏంట్రా అలా చూస్తున్నావు? నేనంటే అసహ్యంగా ఉందా ఏంటి? నీలాంటి క్రిమినల్స్ పోలీసులైతే అమాయకుల పరిస్థితి ఏంటా అని. నువ్వు అమాయకుడివి. నీ గురించి మేం బాధపడాలి. నీకీ కేసులో బయటపడే ఛాన్సే లేదురా. ఎందుకంటే నీకు బలంగా వ్యతిరేకంగా కేసులో సాక్ష్యం ఇచ్చింది ఎవరో తెలుసా? సుబ్బారాయుడు గారు. అదిగో మాటల్లోనే వచ్చేశారు. రండి రండి సార్. మీకు 100 ఏళ్ళు. అంకుల్, శ్రీవల్లి మిస్సింగ్ విషయం ఏమైంది? ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? ఎంక్వైరీ చేస్తున్నాం. ఊరంతా 4 టీములు పంపించాం. వాళ్ళు ఊరంతా జల్లెడ పడుతున్నారు. చుట్టుపక్కల ఉన్న అన్ని స్టేషన్లకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఆపరేషన్ శ్రీవల్లి గారు పకడ్బందీగా అమలు చేస్తున్నాం. ఇన్స్పెక్టర్, కొంచెం అతి చేస్తున్నారు. అతను చేసేదే అతి సార్. అతను ఒక మానవత్వం లేని మనిషి. ఏయ్, నువ్వు నోర్మై. అసలు జరిగేదంతా నీ వల్లే. ముందు నిన్ను చంపేయాలి. చంపేయండి. నాన్న, ఏం చేస్తున్నారు? వీణ్ణి చంపేయాలని. ఇది ఇన్స్పెక్టర్ ఆడుతున్న ఆటక్క.
తెలిసిపోయిందా? సరే సరే, నా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళండి. వీడిని ఇంట్రాగేట్ చేయాలి. నానా, నేను ఈయన్నే అడిగాను అమ్మ గురించి, కానీ ఈయన కొంచెం వంకరగా ఆన్సర్ చేశారు. మనకి దుస్థితి దాపురించింది. పోలీసుల చుట్టూ తిరిగే పరిస్థితి దాపురించింది. ఇలాంటి క్రిమినల్స్ ని ఇంట్లో పెట్టుకొని ఇలాంటి పోలీసుల కాళ్ళు పట్టుకోవాల్సి రావటమే. నువ్వు స్టేషన్కి రావద్దు, వీడికి ఎలాంటి హెల్ప్ చేయొద్దని చెప్పాను కదా, అయినా నువ్వు వినటం లేదు. ఇంకోసారి వచ్చావంటే బాగో చెప్తున్నాను. హలో మాస్టారు, ఇక్కడ క్లాస్ పెక్కడం చాలు గాని మీ పాఠాలు మీ ఇంట్లో చెప్పుకోండి. అందరూ ఇక్కడికి వచ్చి డ్రామాలాడేవాళ్లే. ఏ ఇన్స్పెక్టర్, మాటలు జాగ్రత్తగా రాని. మీరు కూడా ఇది మీ ఇల్లని ప్రవర్తిస్తున్నారు. ముందు వెళ్ళండి సార్. వెళ్తాం. నా కేసు సంగతి, శ్రీవల్లి సంగతి తెలియాలి కదా. సరిగ్గా కనుక్కోకపోతే నిన్ను ట్రాన్స్ఫర్ చేయిస్తాను. జాగ్రత్త. అవునా సార్? అలాగే సార్. అప్పటి వరకు ఈ స్టేషన్ నాది సార్. ప్రస్తుతానికి మీరు వెళ్ళండి సార్. గౌతమ్, మీరేం టెన్షన్ పడకండి. ఏ వాణ్ణి పరామర్శిస్తావేంటే? పద. నిలబడ్డావే, పద. నాన్న, అది కాదు నాన్న. వీడి చేత ఇన్ని మాటలు అనిపించుకోవాలా? పద. మీరు వెళ్ళండి నాన్న, నేను ప్రియాతో మాట్లాడి విరాజ్ని తీసుకొని వస్తాను. దాన్ని వదిలించుకొనిరా. సరే ప్రియా, అవసరమైతే కాల్ చేస్తాను. బావా, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అర్థం కాల. నాకు పేషెంట్ పరిస్థితి అర్థం కాలేదు. నిన్న అర్థమైందన్నారు, ఈరోజు అర్థం కాలేదు, కావడం లేదు. నిన్న కండిషన్ అంతా అర్థమైంది, అంతా బాగానే ఉందన్నారు కదా. అది నిన్న. మరి ఈ రోజు ఏమైంది? పరిస్థితి దిగజారింది. నిన్న బాగానే ఉంది, ఈ రోజు ఎలా దిగజారుతుంది? ఎందుకంటే అది ఆరోగ్యం కాబట్టి, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి. రోజుకు ఒకలాగా మాట్లాడుతున్నారు. చూడండి, ఉన్న కండిషన్ చెప్పాను. నిన్న త్వరగా లేచి కూర్చుంటాడని అనుకున్నాను. ఈరోజు ఆ హోప్ పోయింది. అంటే మా వాడు ఎప్పటికీ లేవలేడా? ఎప్పటికి లేస్తాడో చెప్పలేము. ఆటలాడుతున్నారా? మాకేమవసరం ఉందండి? మీరు మాట్లాడేది అలాగే అనిపిస్తుంది. రోజుకు ఒకలాగా మాట్లాడుతున్నారు. మీ మాటకి నిలకడలేదా? నిలకడగలేనిది మీ అబ్బాయి ఆరోగ్యం. నిన్నటికి ఈ రోజుకి చాలా తేడా ఉంది. నువ్వు ఇలాగే మాట్లాడితే నీ సంగతి తేలుస్తా. ఏమండి, డాక్టర్తో అలాగేనా మాట్లాడేది? ఆయన వదిలేయండి. ఇవన్నీ డ్రామాలు. పేషెంట్లని ఎక్కువ రోజులు ఉంచుకోవడానికి ఇలాంటి డ్రామాలు ఆడతారు. ఓహో, నీ కళ అర్థమైందా? సరే సరే. ఏంటండి మీరు?